టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ అల్లు అర్జున్ మధ్య విభేదాలు అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో ఆ సమయం నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే బన్నీ మాత్రం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీగా ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో తన మిత్రుడు శిల్పా మోహన్ రెడ్డి కోసం బన్నీ నంద్యాలకు వెళ్లడంతో మెగా కాంపౌండ్ లో పెద్ద దుమారమే రేగింది. దీంతో బన్నీ పవన్ ఫ్యాన్స్ మధ్య పెద్ద రచ్చే కూడా జరిగింది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం బెంగళూరు పర్యటనలో భాగంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోల పాత్రల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అటవీ సంపదను కాపాడేవారు అని, ఇప్పుడు అదే హీరోలు చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించే పవన్ చేశారని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇప్పటికీ ఆ గొడవ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా అల్లు అర్జున్ కి పిల్లను ఇచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు. ఈ వివాదంలో పవన్ కళ్యాణే వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. పవన్ ఏ అంశం మీద అలా మాట్లాడారో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అన్నారు. ఒక సినిమా కోసం మాత్రమే అల్లు అర్జున్ నటించాడు అనే విషయం పవన్ కళ్యాణ్ కి కూడా తెలుసు కదా. అలాంటప్పుడు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పటికైనా పవన్ జోక్యం చేసుకుని తన వ్యాఖ్యలకు క్లారిటీ ఇవ్వాలి. తాను మాట్లాడింది పుష్ప సినిమా గురించి కాదు అని చెప్పి ఉంటే బాగుండేది. అప్పుడే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది. అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు వచ్చింది, పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో అని గుర్తుంచుకోవాలి. బన్నీ చాలా మెచ్యూర్డ్ నటుడు. తాను సినిమాల్లో మాత్రమే ఉన్నారని గ్రహించాలి. ఆయన ఫ్యాన్స్ కు స్నేహితులకు ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచనలో ఉంటారు బన్నీ. నమ్మిన వారి కోసమే బన్నీ ఉంటారు అని ఆయన మామ వ్యాఖ్యానించారు.